సో మీరు ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్షిప్ అండ్ మీరు పోయింది అనుకున్న జాబ్, మీరు కొలాప్స్ అయిపోయింది అనుకున్న బిజినెస్, ఇలాంటివన్నీ కూడా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఓకే, బట్ ఎందుకు మళ్ళీ ఇవన్నీ మీ లైఫ్లోకి యాజ్ ఎ బ్లెస్సింగ్ వస్తున్నాయంటే ఇదంతా మీరు మేనిఫెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఓకే, మీరు అనుకోకుండానే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు పోగొట్టుకున్నవన్నీ మీరు తిరిగి మీ వరకు రావాలి అని మీరు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీకు తెలియకుండానే మేనిఫెస్ట్ చేస్తున్నారు. డే అండ్ నైట్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో నా యూనివర్స్ మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది. సో మీరు ఏదైతే అది రాదు, ఇంకా అది మీ లైఫ్లో లేదు అని అనుకున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో మళ్ళీ వస్తున్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. అండ్ అనదర్ థింగ్, ఇది లవ్ రీడింగ్ కాబట్టి మీ పర్సన్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ ఏంటో కూడా చెప్తాను. యాక్చువల్లీ మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే దే ఆర్ ఎండింగ్ సంథింగ్. దే ఆర్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ డివోర్స్ ఆర్ ఎండింగ్ దేర్ పాస్ట్. అలాంటి సాడ్నెస్లో ఉన్నారు మీ పర్సన్. దే ఆర్ వెరీ సాడ్. ఓకే, సో నా ఇక్కడ ఏం జరుగుతుంది పర్సన్ లైఫ్లో ప్రజెంట్ అయితే ఈ ఎండింగ్ ఏదైతే ఉందో మీ పర్సన్ పాస్ట్, అది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ని ఈ పర్సన్ ఎండ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. బట్ ఇది ఎప్పటికల్లా సాల్వ్ అవుతుంది? మీకు కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో ఎప్పుడు ఉంటారు ఈ పర్సన్ అసలు అంటే బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, డిసెంబర్ మంత్. అండ్ అసలు మీకు అండ్ ఈ పర్సన్కి మళ్ళీ రీయూనియన్ ఎప్పుడు అవ్వచ్చు, ఆ టైం ఫ్రేమ్ బట్టి చూస్తే రీజన్స్ ఇక్కడ మీ సెపరేషన్స్కి రీజన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో సేమ్ వే మీ టైం ఫ్రేమ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. బట్ వన్ కామన్ టైం ఫ్రేమ్ ఏంటి అని అంటే ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఎప్పుడు ఉంది అని అంటే బిట్వీన్ సెప్టెంబర్ 23rd టు అక్టోబర్ 23rd. గ్రాడ్యువల్లీ ఈ పర్సన్ తన పాస్ట్ని వదిలే ప్రాసెస్లో ఉన్నారు కదా. సో గ్రాడ్యువల్లీ దానిలో నుండి బయటకు వస్తున్నారు. అంటే స్టిల్ దే వాంట్ టు హీల్. ఓకే, ఆ హీలింగ్ స్టేజ్లో ఇంకా ఉన్నారు ఈ పర్సన్. హీలింగ్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ ఎందుకు అంత డిప్రెషన్లో ఎందుకు ఉండిపోతున్నారంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది మీ పర్సన్ లైఫ్లో. ఏంటి అంటే ఈ పర్సన్ తన పాస్ట్ని వదిలేయాలి అని అంటే అక్కడ ఆ రిలేషన్షిప్కి సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ డెట్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి. సో ఎప్పుడైతే ఆ ఫైనాన్షియల్గా డిటాచ్ అవుతారో, అంటే ఆ ఫైనాన్షియల్ డెట్స్ అన్నీ క్లియర్ చేస్తారో వాళ్ళ పాస్ట్తో, అప్పుడే కంప్లీట్గా ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందన్నమాట. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ వెరీ సింగిల్, వెరీ సాడ్ అండ్ సింగిల్. దే ఆర్ ఫీలింగ్ లోన్లీ, దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఈ పర్సన్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. బట్ అప్పుడు మీరు ఈ పర్సన్కి చెప్పారు కూడా, తను చేసుకున్నది రాంగ్ చాయిస్, ఎప్పుడో ఒక రోజు తెలుసుకుంటావు, ఇలా అన్నీ మీరు చెప్పారు, గైడెన్స్ ఇచ్చారు. కానీ అయినా కూడా ఈ పర్సన్ పట్టించుకోలేదు. ఎందుకు అని అంటే మేబీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఈ పర్సన్కి అప్పుడు, అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, రిలేటివ్ సపోర్ట్ ఉంది అప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అయిందో బికాజ్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ పర్సన్ని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుండి ఈ పర్సన్ తెలుసుకున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు ఆఫ్టర్ దట్ పాస్ట్ కమిట్మెంట్. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ట్రామా. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని అందరితో కంపేర్ చేసి చూశారు. తన పాస్ట్ చాయిసెస్ అన్నిటిలో ఎవరు బెస్ట్ అని చూసుకుంటే ఈ పర్సన్కి ఇంకెవరో అప్పటికే ఈ పర్సన్కి ప్రపోజ్ చేసి ఉండొచ్చు అండ్ వాళ్ళకి కమిట్ అయిపోయి ఉండొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళారు. అండ్ ఈ పర్సన్ని మీరు ఆల్మోస్ట్ మీ లైఫ్ పార్ట్నర్గా చూడడం స్టార్ట్ చేశారు.
కానీ అలా చూడొద్దు అని మీకు చెప్పడం, ఆర్ ఈ పర్సనే ఆ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయిపోవడం, మీ కమ్యూనికేషన్ కట్ చేసుకోవడం, ఇలా చేస్తూ వచ్చారు. ఎందుకు అదంతా చేశారు అంటే, ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు, ఆర్ ఈ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న రిలేషన్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు అని అలాంటిది ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు ఈ పర్సన్. సో అలా ఈ పర్సన్ మీకు అండ్ ఈ పర్సన్కి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేశారు, అది కూడా వాంటెడ్లీ. ఓకే, నౌ ఈ పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకున్నది ఏంటి అని అంటే, తను చేసిందంతా కూడా ఇట్స్ రియలీ ఎ మెస్. అదొక మీ ఇద్దరికి మధ్య ఉన్న కనెక్షన్ సాబటేజ్ చేయడానికి ఈ పర్సన్కి ఎవరో ఒక డెవిలిష్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఏదో ఈ పర్సన్కి మైండ్లో ఉండి ఆ టైంకి ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారేమో అని అనిపించింది ఈ పర్సన్కి. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయ్యారా అని అంటే చేంజ్ అయిపోయారు ఆల్రెడీ, కానీ సమ్ స్ట్రింగ్స్ ఉన్నాయి ఇంకా. ఆ స్ట్రింగ్స్ కట్ చేసుకోవాలి కంప్లీట్గా ఫ్రమ్ దేర్ పాస్ట్. అది ఎప్పటికీ కట్ అవుతుంది, కంప్లీట్ డిస్కనెక్షన్ ఎప్పుడు అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకే, ఈ పర్సన్ అందరితో మిమ్మల్ని కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ కంపేర్ చేసినప్పుడు ఈ పర్సన్కి ఏంటంటే చాలా గిల్ట్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు ఈ పర్సన్ ఎవరెవరితో అయితే డీల్ చేస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా మీకంటే లో వైబ్రేషనల్ పీపుల్. వాళ్ళందరూ కూడా మీ పర్సన్ దగ్గర నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే, కానీ మీ పర్సన్ మంచి కోరే వాళ్ళు కాదు, వాళ్ళు వెల్ విషర్స్ కాదు అని ఈ పర్సన్ అప్పుడు తెలుసుకున్నారు. ఓకే, బట్ తెలుసుకునే టైంకి ఆల్రెడీ ఇట్స్ టూ లేట్, ఎందుకంటే ఈ పర్సన్ ఇంకెవరికో కమిట్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, అండ్ మీ లిమిట్స్ అండ్ బౌండరీస్లో మీరు ఉండిపోయారు. సో మీ లిమిట్స్ అండ్ బౌండరీస్కి కూడా ఈ పర్సన్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఓకే, ఈ పర్సన్తో మీరు రివెంజ్ కోసం రావడం కానీ, లేదా ఈ పర్సన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ మీరు ఎప్పుడు చేయలేదు. బట్ సింప్లీ యూ వాక్డ్ అవే విత్ డిగ్నిటీ. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, కానీ మీరు ఈ పర్సన్ని అసలు మాట్లాడనివ్వలేదు. ఈ పర్సన్ మొహం మీద డోర్ వేసేసినట్టుగా మీరు ఆ కనెక్షన్ని సడన్గా ఎండ్ చేసేసారు. ఓకే, ఎందుకు అని అంటే, ఒక రిలేషన్షిప్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలని అంటే ఒక థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీస్, దట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉండకూడదు. సో మీ ఒపీనియన్ అది. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారు అని అంటే అది ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఫోర్స్ చేయడం వల్ల ఆ రిలేషన్లోకి ఎంటర్ అయ్యాను, అంతేగాని ఏదో మిమ్మల్ని చీట్ చేయడానికి ఎంటర్ అవ్వలేదు. లేదా ఆల్రెడీ మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చేటప్పటికే ఈ పర్సన్ కమిటెడ్ రిలేషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. సో ఎనీవేస్ ఈ పర్సన్ మీకు కొంచెం కన్విన్స్ చేయడానికే మాట్లాడతారు ఇంకా కూడా. అంటే మీకు ఈ పర్సన్ పైన నమ్మకం లేదు, నమ్మకం పూర్తిగా పోయింది అని ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం. సో ఆ నమ్మకం గెలుచుకోవడం కోసం మళ్ళీ ఈ పర్సన్ చాలా చేస్తారు. లైక్ మీకు ఏవో గిఫ్ట్స్ పంపించడం, లేదా రొమాంటిక్ మెసేజెస్ పంపించడం, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ ఇలాంటి మెసేజెస్ పంపించడం, అండ్ మిమ్మల్ని అనుకోకుండా మీకు ఏదో ఒక రీల్స్ షేర్ చేయడం, అలాంటివి ఏవో చేస్తారు. అండ్ తను మీ పర్సన్ మీకు ఎలాంటి వాల్యూ ఇస్తున్నారు, ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఫస్ట్ ప్రయారిటీ, ఇదంతా మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు త్వరలోనే. ఓకే, బట్ ఈ 2 డేస్లో ఈ పర్సన్ ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఓపెన్ అప్ అవుతారు అంతే, అంతవరకే. కానీ కమిట్మెంట్ అవన్నీ ఇస్తారా అని అంటే అలాంటిది ఏమీ ఉండదు. ఓకే, కమిట్మెంట్ కోసం ఆలోచించడానికి ఇంకా కొంచెం ఆలోచించారు అండ్ డెసిషన్ తీసుకున్నారు. బట్ ఆ విషయం మీకు చెప్పడానికి పర్సన్ ఇష్టం లేదు, ఈ పర్సన్కి ఇష్టం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఇంకా ఈ పర్సన్కి కొంచెం ఆ పాస్ట్ రిలేటెడ్ ఎనర్జీస్ ఇంకా ఈ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే,
సో దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సైలెన్స్. ఈ పర్సన్ చాలా సైలెంట్ ఉన్నారు, మీతో మాట్లాడట్లేదు అని మీరు అనుకోవచ్చు. బట్ రీజన్ ఫర్ సైలెన్స్ ఏంటి అని అంటే స్ట్రాంగ్ ప్లాన్స్ వేస్తున్నారు ఇక్కడ. హౌ టు అప్రోచ్ యూ, ఓకే, హౌ టు స్టార్ట్ ఎ బ్రాండ్ న్యూ కనెక్షన్ విత్ యూ అండ్ హౌ టు ఎండ్ దేర్ పాస్ట్. ఆ పాస్ట్ మళ్ళీ మీ మధ్య రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి, ఇదంతా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ పర్సన్ సోషల్ మీడియా నుండి అకౌంట్స్ అన్నీ తీసేశారు, అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేసేసుకున్నారు. ఎవరైతే ఈ పర్సన్తో కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళందరినీ బ్లాక్ చేసేసారు. అండ్ ఈ పర్సన్కి ఉన్న ఆ అకౌంట్స్ కూడా డీయాక్టివేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సైలెన్స్. అంటే ఏంటంటే కంప్లీట్ చేంజ్ అనేది వచ్చింది ఆల్రెడీ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ పాస్ట్ ఏదైతే ఉందో ఈ పర్సన్కి ఆ పాస్ట్ మాత్రం ఇంకా కనెక్ట్ అయి ఉంది పార్షియలీ. అంటే కొన్ని విషయాల్లో ఇంకా కనెక్ట్ అయి ఉంది. అది ఫైనాన్షియల్ కనెక్షన్. ఫైనాన్షియల్లీ ఎప్పుడైతే డెట్ క్లియర్ చేస్తారో తన పాస్ట్ కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ పర్సన్ ఇక్కడ ఈ పర్సన్కి మీకు మధ్య ఈ రిలేషన్షిప్ ఇది ఈ లైఫ్ టైంలో ఉన్న కనెక్షన్ అయితే కాదు, పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్సెస్ ఉన్నా ఏమి డిఫరెన్సెస్ ఉన్నా ఈ కనెక్షన్ ఆల్రెడీ ఇట్స్ రిటన్ ఇన్ ది స్టార్స్. ఇది ఎప్పుడో మీ ఇద్దరికి ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్ అనేది ఉంది అనేది ముందే ఎప్పుడో రాసిపెట్టి ఉన్న రిలేషన్ ఇది. అంటే ఏదో క్యాజువల్ కనెక్షనో లేదా ఏదో ఫిజికల్ అట్రాక్షన్ కోసం ఇద్దరు కలవడమో ఈ లైఫ్ టైంలో మీట్ అవ్వడం అలాంటి కనెక్షన్స్ అయితే కాదు. ఇది ఒక డివైన్ ఎనర్జీ. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో సడన్ వెల్త్ అనేది వస్తుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఈ పాయింట్ నేను ముందు కూడా చెప్పినట్టున్నాను, నా ప్రీవియస్ రీడింగ్స్లో కూడా ఇదే పాయింట్ వచ్చింది. ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ ఏదో వెల్త్ తీసుకొచ్చి మీకు ఇవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మీ ఇద్దరి బాండింగ్ స్ట్రాంగ్ అవుతూ వస్తూ ఉంటుందో మీకు సడన్ వెల్త్ అనేది వస్తూ ఉంటుంది. మీ కెరియర్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ప్రోగ్రెస్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ లేదా హై పెయిడ్ శాలరీ జాబ్స్ రావడం, లేదా మీరు బిజినెస్ మ్యాన్ ఆర్ ఉమెన్ అయితే దాంట్లో హై ప్రాఫిట్స్ రావడం, ఇలాంటివన్నీ చూస్తారు మీరు. ఓకే, సో ఇది ఒక డివైన్ పర్సన్. ఈ పర్సన్ ఒక డివైన్ ఎనర్జీ, కానీ ఈ పర్సన్కి అవేమీ తెలియవు. ఈ పర్సన్ అవన్నీ నమ్మరు. అలాంటి ఎనర్జీలో ఉన్న పర్సన్ ఈ పర్సన్. బట్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ ట్రెడిషనల్ పర్సన్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. కానీ అంటే ఏది చూస్తే అది వెంటనే నమ్మేయడం, ఏది వింటే అది వెంటనే చేసేయడం అదంతా చెయ్యరు ఈ పర్సన్. ఓకే, అండ్ ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే ఓన్గా డెసిషన్స్ తీసుకోరు ఈ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకంటే అంటే మీ పర్సన్ కంటే ఎవరైతే సీనియర్స్ ఉంటారో, ఏజ్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు ఏదైనా అడ్వైస్ ఇవ్వమని. ఓకే, సో అలాంటి పర్సన్ ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ కొన్ని విషయాల్లో మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మీరు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సనే అండ్ మీరు అందరినీ చాలా రెస్పాన్సిబుల్గా చూసుకుంటారు. యూ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఈ బిజీ వరల్డ్లో ఈ జనరేషన్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారా అనే డౌట్ వస్తూ ఉంటుంది ఈ పర్సన్కి ఇంకా. సో అంతలా మీరు టైం మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. మీకు చాలా పని అయితే ఉంటుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు మీకు నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. మేబీ మీరు ఒక పక్క మీ ఫ్యామిలీ చూసుకుంటూ, ఒక పక్క మీ వర్క్ చూసుకుంటూ, వెదర్ ఇట్ ఈస్ జాబ్ ఆర్ బిజినెస్ అది చూసుకుంటూ అండ్ ఇదంతా చూసుకుంటున్నారు. కాబట్టి మీరు లుక్స్ వైజ్ మీరు ఏమన్నా కొంచెం డిఫరెంట్గా
లైక్ వీక్గా ఏమన్నా కనిపిస్తారంటే అది కూడా కనబడరు. యు ఆర్ వెరీ అట్రాక్టివ్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ కనిపిస్తుంది మీకు. స్ట్రాంగ్ అంటే నాట్ ఓన్లీ గుడ్ లుకింగ్, వెరీ ఎనర్జెటిక్ అనిపిస్తుంది మిమ్మల్ని చూడగానే ఎవరికైనా. సో ఇంత ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు అనేది అనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్కి ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇదంతా నాట్ పాసిబుల్ అనేది ఈ పర్సన్ ఒపీనియన్. కానీ మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది ఇది పాసిబుల్ ఏమో అని అనిపిస్తుంది అనమాట. సో అలా అంత మంచి ఇంప్రెషన్ అయితే పడింది మీ పర్సన్కి మీ పైన. అండ్ దే లవ్ యువర్ ఐస్ అండ్ హెయిర్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ యూజింగ్ ఫర్ యువర్ హెయిర్. మీ ఐస్ అండ్ హెయిర్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. మేబీ హెయిర్ స్టైల్ బాగుండొచ్చు, లేదా హెయిర్ టెక్స్చర్ బాగుంటుంది, అలాంటివేవో కాంప్లిమెంట్స్ ఇస్తారు ఈ పర్సన్. ఓకే, దే లవ్ యువర్ హెయిర్ అండ్ దే లవ్ యువర్ ఐస్. దే లవ్ యువర్ ఐస్ అన్నానని మీ ఐస్ ఏవో కొంచెం బ్రైట్గా ఉంటాయి, డిఫరెంట్గా చాలా అట్రాక్టివ్గా ఉంటాయని కాదు ఇక్కడ నేను చెప్పేది. ఐ డోంట్ నో, మీ ఫేస్లో మీ ఫేస్ చూడగానే ఈ పర్సన్కి మీ పర్సన్ అట్రాక్ట్ చేసేది మీ ఐస్. ఓకే, అండ్ మీరు చాలా న్యాచురల్గా కనిపిస్తారు. నో హెవీ మేకప్స్ ఆర్ ఓవర్గా డ్రెస్అప్ అవ్వడం అలాంటివి ఏమీ కూడా ఉండవు మీ దగ్గర. మీరు చాలా సింపుల్గా ఉంటారు అండ్ నో మేకప్. ఓకే, నో ఎక్స్ట్రా హెయిర్ స్టైల్స్ అలాంటివి ఏమి ఉండవు. ఓకే, చాలా క్యాజువల్గా కనిపిస్తుంది మీ లుక్ అయితే, కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ఓకే, సో అది ఈ పర్సన్కి మీ దగ్గర ఇష్టమైనది ఇంకొక పాయింట్ అనమాట. ఓకే, అండ్ మీ వే ఆఫ్ టాకింగ్ కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ పర్సన్ మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఆల్మోస్ట్ నేను మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్లో కొన్ని నేనే చెప్పేస్తున్నాను. సో ఈ పర్సన్ చెప్తారు తర్వాత, ఇవన్నీ కూడా మీకు చెప్తారు. బట్ ఇవంతా ఎప్పుడు, ఇంత లాంగ్ కాన్వర్సేషన్ ఎప్పుడు జరుగుతుంది మీకు అండ్ ఈ పర్సన్కి మధ్య అంటే 22 ఆగస్ట్ టు 24 ఆగస్ట్ లోపల ఈ పర్సన్ మీకు ఒక మెసేజ్ పంపిస్తారు అండ్ లాంగ్ కాన్వర్సేషన్ అనేది చేస్తారు. ఈ పర్సన్ మీతో మాట్లాడుతున్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆ హ్యాపీనెస్ అనేది ఆ ఒక్కరోజుతో ఉండదు. ఈ పర్సన్కి ఒక 7 to 10 days ఆర్ 1 month ఉంటుంది ఆ హ్యాపీనెస్ అనేది ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు కొన్ని విషయాలు. ఆ విషయాలంటే, అలా మాట్లాడే వాళ్ళంటే ఈ పర్సన్కి ఇష్టం, ఎస్పెషల్లీ యూ. ఓకే, మీరిద్దరూ చాలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. ఎప్పుడు మాట్లాడుకున్నా మీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతారు మీరు ఒకసారి కనెక్ట్ అవ్వగానే. సో అదే ఈ పర్సన్కి చాలా షాకింగ్గా అనిపిస్తుంది. మీ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెపరేషన్ ఉంది. మోర్ దాన్ 1 year or 2 years సెపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఓన్లీ కమ్యూనికేషన్లో ఉన్నారు ఇక్కడ. బట్ ఆ కమ్యూనికేషనే మీ ఇద్దరికి లైఫ్ ఇస్తుంది ఇక్కడ. ఓకే, మీరు అవన్నీ మర్చిపోతారు. మీరు ఎప్పుడైతే కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారో ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేయడం మర్చిపోతారు మీరు. సో ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఇది ఒక డివైన్ కనెక్షన్. ఓకే, ఇది ఆల్మోస్ట్ వెరీ పవర్ఫుల్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. ఒకసారి మీరు రీయునైట్ అయిపోతే అది చాలా పవర్ఫుల్ బాండింగ్లా చేంజ్ అవుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరిద్దరూ కలిసి. ఓకే, బట్ హ్యావ్ పేషెన్స్. మీరిద్దరూ రీయునైట్ అవ్వడానికి మేబీ టైం పట్టొచ్చు, కానీ రీయునైట్ అవ్వలేకపోతున్నారు అన్నందుకు మీరు డోంట్ లూజ్ యువర్ పేషెన్స్. అండ్ మీ పర్సన్ని కొంచెం హార్ష్గా మాట్లాడడం అలాంటివి ఏమీ చేయొద్దు. మీ పర్సన్ ఏం చేస్తారో చూడండి. జస్ట్ వెయిట్ అండ్ సీ. యూనివర్స్, ఏంజల్స్ అండ్ డివైన్ మీ వైపే ఉన్నారు. సో మీకే సపోర్టింగ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ ఎనర్జీ అయితే మీరు ఫీల్ అవ్వబోతున్నారు. విదిన్ 3 days ఒక మెసేజ్ వస్తుంది పర్సన్ దగ్గర నుండి. ఆ ఒక్క మెసేజ్ మీకు ఏదో ఒక లైఫ్ ఇస్తుందన్నమాట. ఒక పాజిటివిటీ అనేది మీ బాడీలోకి ఇన్సర్ట్ అవుతుంది. మీ పాజిటివ్ ఎనర్జీ కూడా ఒక ప్లస్ పాయింట్ మీకు. ఈ పర్సన్ ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉంటారో చాలా పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, అది ఒక డివైన్ ఎనర్జీ. లైక్ ఇఫ్ సపోజ్ మీరు ఎక్కడో అనుకోకుండా కలిసారనుకోండి, ఎక్కడో ఒక చోట,
ఈ పర్సన్కి మిమ్మల్ని చూడగానే చాలా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎనర్జెటిక్ ఫీలింగ్, ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదో అనుకోకుండా ఈ పర్సన్ని రీచ్ అయింది అన్నట్టు అవుతుంది. ఈ పర్సన్కి అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, అండ్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు ఆ రోజంతా. ఓకే, అండ్ ఎప్పుడైతే ఈ పర్సన్ సాడ్నెస్లో ఉంటారో తన పాస్ట్ని తలుచుకొని, ద సేమ్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారు తన పాస్ట్ కోసం అంటే, హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఈ సాడ్నెస్లోనే గడిచిపోయింది. సో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అట్లీస్ట్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎవరు అని అంటే మీరే తన లైఫ్లో, ఇంకెవరు లేరు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా అన్నిటినీ క్లోజ్ చేసేసారు ఈ పర్సన్ ఆల్రెడీ. అండ్ దే వాంట్ ఓన్లీ యూ. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ వర్కౌట్ అవ్వడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమన్నా ఈ పర్సన్ ఫేస్ చేస్తారు, కానీ ప్రాబ్లమ్స్ ఏమీ రానివ్వరు ఈ పర్సన్ సైడ్ నుండి. బట్ మీ సైడ్ నుంచి ఆర్ మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని అంటే, ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరిద్దరూ కలిసి సాల్వ్ చేసుకుంటారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. బట్ ఏది రెజొనేట్ అయితే అదే తీసుకోండి. రీడింగ్లో డైరెక్ట్గా ఆర్ బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. ఇది ఒక జనరల్ రీడింగ్ అంతే. జనరల్ రీడింగ్లో అన్ని రాసులు, అన్ని నక్షత్రాలు, అలాంటి వాళ్ళందరి ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, అందుకే చెప్తాను, బలవంతంగా ఇందులో ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 2. You could be seeing 222 and 444. Okay, it's 555 on the timer. ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో చేంజ్ రావడానికి. ఓకే, మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంజల్స్ నాకేం చెప్తున్నారు, ఏంజల్స్ గైడెన్స్, యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఇక్కడ అంటే, హ్యావ్ పేషెన్స్ అంతే. ఈ పర్సన్ అండ్ మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ కాబట్టి, అండ్ మీ పర్సన్ అదర్ ఎనర్జీస్లో స్టక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. విదిన్ ఫ్యూ వీక్స్ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇద్దరూ కలిసి. ఓకే, సో హ్యావ్ పేషెన్స్, డోంట్ టేక్ ఎనీ యాక్షన్. ఇంపల్సివ్గా ఏ యాక్షన్ తీసుకోవద్దు. అండ్ మీ పర్సన్ ఎలాగో ఇంపల్సివ్గా ఏ యాక్షన్ తీసుకోరు. దే ఆర్ అబ్జర్వింగ్ యూ. మీరు అసలు ఎలా మాట్లాడతారు ఈ పర్సన్తో, ఇంత గ్యాప్ ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా మిమ్మల్ని ఈ పర్సన్ మధ్య మధ్యలో టెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరేమీ కూడా రియాక్ట్ అవ్వద్దు. ఇంపల్సివ్గా ఏ రియాక్షన్ చూపించొద్దు అక్కడ మీ కనెక్షన్లో. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ గైడెన్స్ ఫ్రమ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్. ఓకే, so type 222 in the comment section with 555 to claim this positive energy. And personal readings, reunion remedies, rituals, crystals, gemstones ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sending love and light.